హాయ్ అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకా మా గ్రూప్లో ఆఫీస్ నుంచి మెసేజ్ రావటమే ఆలస్యం. నేనైతే ముందుగానే ఉంటానండి, ఎందుకంటే నాకు ఇలా వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఇది అనే కాదు, ఈ దేనికైనా సరే గ్రూప్లో మెసేజ్ రావటం ఆలస్యం నేనే కాదు, నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తాను నాతో రావటానికి. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉంటున్నాము మేము అంటే దీనివల్లే. అందుకే నాకు చాలా బాధ్యతగా వెళ్ళాలి అనిపిస్తుంది. ఎందుకో ఎంతో ధైర్యంగా ఉంటుందండి, ఇలా సొంత మనుషులుగా ఎంతో ఫీల్ ఉంటుందన్నమాట. మా వారు ఎంతో కష్టపడితే కానీ ఈ ఈ స్టేజ్కి రాలేదు కదా మేము అనిపిస్తుందండి. అలాంటప్పుడు మనము ఇలా వెళ్ళి వాళ్ళు పిలిచినప్పుడు మనము స్పెండ్ చేయడానికి ఏమైందండి. రిటైర్డ్ ఒక ఎంప్లాయీగా నాకైతే అదే అనిపిస్తుంది అన్నమాట. మా వారు చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు కాబట్టి మా వారితోటి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టం చేసి వచ్చిన వాళ్ళేనండి. ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తున్నా అన్నమాట. అందుకని నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇలా వచ్చి అందరిలో కలవటం కానీ, ఏదన్నా నాకు తెలిసిన ఒక చిన్న మెసేజ్ చెప్పటం కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి. సొంత మనుషుల్లాగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే వాళ్ళు పిలవగానే నువ్వు అనేది నేను అస్సలు చెప్పనండి. ఎవరికైనా సరే ఏ వృత్తి అయినా సరే కష్టం లేనిది ఏది రాదు కదా. ప్రతి ఒక్కరు కష్టపడితేనే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండగలవు. ఒకప్పుడు నాకు ఏం తెలియదండి, ఇప్పుడు ఏదో నాలెడ్జ్ ఎంతో కొంత తెలుసుకొని ఇలా అయితే నేనైతే ఉంటున్నానైతే అనిపిస్తుందండి. సో ఇదన్నమాట మా రిపబ్లిక్ డే రోజు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే చాలా అంటే ఈసారి ఎందుకో మరి మా మార్కాపురం డిస్టిక్ అయ్యాక చాలామంది అయితే వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళందరినీ చూశాక. సో ప్రతి ఒక్కరు ఇలాగే ఇంకా ఇంప్రూవ్ అయ్యి చాలామంది ఇలా గ్యాదర్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి అయితే అనుకున్నాను. అలాగే చిన్న మెసేజ్ కూడా అయితే ఇచ్చానండి, ఇలాగే రావాలి అందరూ అనేసి. కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా అనిపిస్తుంది కదండి. రిటైర్డ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారా ఇక్కడ అనేసి. సో అదే అన్నమాట. ఫ్లాగ్ అయితే ఇలా ఫొటోస్ అవి షూట్ చేసుకుంటూ ఉన్నానండి. ఎక్కడికి పోయినా ఇవి మామూలుగానే కామనే కదండి, నాకైతే ఇలా అనిపించింది అన్నమాట. సో ఫైనల్గా హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను నేనైతే. మీకు కూడా మరొకసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే తెలియజేసుకుంటున్నానండి. మీ సుమ శ్రీనివాస్ అండి, ప్రేమతో.